హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికైతే చేస్తున్నాను. ఈ వీడియో అనేది అందరిళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళ బట్టలు కూడా చాలానే ఉంటాయి. కొన్ని బీరువాలలో, కొన్ని బ్యాగులలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సడన్గా ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అవుదామంటే ఒకటి దొరికితే ఒకటి దొరకదు. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చేసినట్లయితే మీకు బట్టలు అనేవి చాలా నీట్గా అండ్ బీరువాలో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా లెహంగా మొత్తం ఫోల్డ్ చేసి బ్లౌజ్ మిడిల్లో అలా పెట్టేసి బ్యాక్ హుక్స్లు పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజు లెహంగా రెండు ఒకే దగ్గర ఉంటాయి. బీరువాలో కూడా నీట్గా ఉంటుంది. ఒకదానిపై ఒకటి ఇలా చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ చాలా నీట్గా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, నేను అన్నీ ఇలాగా ఫోల్డ్ చేసి బ్లౌజ్ మిడిల్లో బ్యాక్ హుక్స్లు ఓపెన్ చేసి దాంట్లో పెట్టేసి మళ్ళీ హుక్స్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలాగే అన్నీ చేసుకోవడమే. కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 10 నిమిషాలు, పావుగంట టైం స్పెండ్ చేస్తే ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకోవచ్చు. ప్రతిసారి అన్నీ ఇలాగే చేసుకోవడం వల్ల ప్లేస్ అనేది చాలా మనకైతే కలిసి వస్తుంది. బీరువాలో కానీ కబోర్డ్లలో కానీ. మీరు ఇలాగే చేస్తారా? ఈ టిప్పు మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేనైతే అన్నీ ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే నా దగ్గర మా పాప డ్రెస్సులు ఇవే ఉన్నాయండి. కొన్ని అయితే ఊర్లో ఉన్నాయి. సో ఉన్న వాటితోనైతే నేను చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. యూజ్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొంచెం నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి అన్నీ ఇలాగే మడత పెడుతూ ఉన్నాను. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది ఈ టిప్పు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా రెండు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా దొరికేస్తాయి. ఇవన్నీ నేనే స్టిచ్ చేశానండి, శారీస్తో, కొన్ని క్లాత్తో. ఫోన్ క్లారిటీ అయితే కొంచెం సరిగ్గా లేదండి, నేను తర్వాత చూసుకున్నాను. ఇంతే అండి, అన్నీ ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి బీరువాలో అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.